తుపాకీ పేలి బాలుడి మృతి పట్ల డీఎస్పీ మోహన్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏటికొప్పాక గ్రామ శివారులో కసింకోట సూరిబాబు తాటాకుల పాక ఇంటి వద్ద కసింకోట సూరిబాబు కుమారుడు ఏటికొప్పాక గ్రామానికి చెందిన 12 ఏళ్ల ఆడారి వెంకట కౌశిక్ 6th క్లాస్ మరియు మరో 7 మంది పిల్లలు 8/3/2026 అనగా ఆదివారం స్కూల్కు సెలవు కావడంతో ఆటకు వెళ్లి అక్కడ నదిలో స్నానం చేసి మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో సూరిబాబు ఇంటిలో అతని కుమారుడు మా ఇంట్లో తుపాకులు ఉన్నాయి చూద్దామని చెప్పడంతో పిల్లలంతా వాటిని చూచుట కొరకు వెళ్ళగా కసింకోట సూరిబాబు కుమారుడు వాటిని ఎలా వాడుతారో చూపిస్తుండగా అక్కడున్న 2 నాటు తుపాకులలో ఒకటి ప్రమాదవశాత్తు కసింకోట సూరిబాబు కుమారుడి చేతిలో ప్రమాదవశాత్తు ఫైర్ అవ్వడంతో అది పక్కనున్న ఆడారి వెంకట కౌశిక్కు తగలడంతో కసింకోట సూరిబాబు ఇంటి ముందర అక్కడికక్కడే పడి చనిపోగా పిల్లలు భయంతో పారిపోయినారు. దీంతో కసింకోట సూరిబాబు అను అతను లైసెన్స్ లేకుండా అక్రమంగా నాటు తుపాకులు కలిగి ఉండి వాటిలో మందుగుండు తట్టించి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం వలన ఈ ప్రమాదం జరిగింది. అంతటా సూరిబాబు దగ్గర ఉన్న నాటు తుపాకులు వల్లే ఇది జరిగిందని భయపడి ఆడారి వెంకట కౌశిక్ శవాన్ని అతని ఇంటి దగ్గరలో ఉన్న తుప్పల్లో పడవేసి నాటు తుపాకులను తీసుకొని అతని కుమారుడితో పారిపోయినాడు. ఇందులో సూరిబాబు అతనికి గన్ పౌడర్ సప్లై చేసిన కసింకోటకు చెందిన ముత్యాల అప్పల రమణ అను వారిని అరెస్ట్ చేయడమైనది. మరియు సూరిబాబు వద్దనున్న 2 నాటు తుపాకులు మరియు వాటికి సంబంధించిన మందుగుండు సామాగ్రి స్వాధీనం చేయడమైనది. ఈ విధంగా ఎవరైనా అక్రమంగా ఫైర్ ఆర్మ్స్ కలిగి ఉన్నట్లయితే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోబడనని డీఎస్పీ మోహన్ రావు, సిఐ ధనుంజయ, ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. ఒకరి నెగ్లిజెన్స్ వల్ల ఒక బాలుడు ఆడారి వెంకట కౌశిక్ అనే శిస్తులో చదువుతున్న 12 years బాయ్ నాటు తుపాకీ పేలి చనిపోవడం జరిగింది. ఆ రోజు ఆదివారం. దాంతో ఏటికొప్పాక గ్రామం చెందిన కుర్రాళ్ళు సుమారు ఒక 8 మంది మృతులతో కలిపి 8 మంది. అక్కడే ఉన్న వారాహి నది ఉంది, మీ అందరికీ తెలుసు. పోలవరం కారు పక్కనే వారాహి నది ఉంది, వరహా నది ఉంది. ఆ వరహా నది దగ్గరికి వెళ్ళి స్నానంకి వెళ్ళారు. ఆ తర్వాత వరహా నదికి ఆనుకునే చిన్న గుట్ట మీద ఒక 4 పాకలు ఉన్నాయి. ఆ పాకల్లో ఒక కుర్రాడు ఉన్నాడు, 4th క్లాస్ కుర్రాడు, సూరిబాబు కుమారుడు. శివనే ఆయన పేరు మనం చెప్పకూడదు. ఆయనేమో తీసుకెళ్లారు, మా ఇంట్లో తుపాకి ఉంది చూడడానికి వీళ్ళందరికీ తీసుకువెళ్ళి అక్కడ ఆ కుర్రాళ్ళకి తుపాకీ చూపిస్తున్నాడు. అదేంటంటే ఆల్రెడీ ఆ తుపాకీని కసింకోట సూరిబాబు అనే వ్యక్తి అక్రమంగా దాన్ని తన వశంలో ఉంచుకొని దాన్ని మందు తట్టించి కేపు కూడా పెట్టేసి ఇంక పేలడానికి ఎవరు పెట్టినకైనా పేలడానికి సిద్ధంగా ఉంచాడు. ఆ విధంగా అది అజాగ్రత్తగా ఉండడం వల్ల ఈ కుర్రాడు ఈ పిల్లలకి ఈ తుపాకీలు చూపిస్తున్నప్పుడు ఆ నాటు తుపాకీ దగ్గర మీద చేయబడి అది ఫైర్ అయిపోయింది. దాంతో అక్కడే ఉంటున్న ఈ 8 మంది పిల్లల్లో ఒక పిల్లాడు ఆడని వెంకట కౌశిక్ అనే అతను అక్కడికక్కడే ఆ తూట తగిలి చనిపోవడం జరిగింది. వెంటనే అప్పుడు ఆయన లేడు, ఈ సూరిబాబు. ఆయనకు విషయం తెలిసిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇంటి దగ్గరికి వచ్చేసి అక్కడ డెడ్ బాడీ పడి ఉంటే దాన్ని భయపడి తీసుకుపోయి అక్కడ ఉన్న తుప్పల్లో పడేసి ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తుపాకీని కూడా తీసుకొని ఇంకో దగ్గర దాచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మాకు మధ్యాహ్నం సాయంత్రం 5 గంటలకి రిపోర్ట్ ఇచ్చింది. ఎస్ఐ గారు వెళ్ళారు, ఉపేంద్ర. ఆ తర్వాత ధనంజయ్ సిఐ గారు వెళ్ళారు, ఇక్కడ ఎంక్వైరీ చేశారు. ఇతను పరాయిలో ఉన్నాడు. ఆ పరాయిన వ్యక్తిని నిన్న 9వ తారీఖున మల్లవరం గ్రామం దగ్గర అతన్ని అరెస్ట్ చేసి అతను కన్ఫ్యూషన్ తీసుకొని ఆయన చెప్పినట్లు 2 తుపాకీలు ఎక్కడ దాచిపెట్టారో అక్కడ వెళ్ళి మధ్యవర్తి సముద్రంలో ఆ తుపాకీలు సీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం సూరిబాబు ముద్దాయి అక్రమంగా తుపాకీ కలిగి ఉండి దాంట్లో మందు తెప్పించి సిద్ధంగా ఇంట్లో ఉండడం వల్ల పిల్లలు దాన్ని పట్టుకొని
ఫైర్ చేయడం జరిగింది. దాంతో ఒక ప్రాణం పోవడం జరిగింది. దాంతో ఈ సూరిబాబుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నామండి. అలాగే ఇతనికి గన్ పౌడర్ కూడా ఈయన దొరికింది, కొంచెం ఒక 50 grams వరకు. ఆ గన్ పౌడర్ కూడా వ్యక్తిని కూడా మనం ఆయన మీద కూడా చర్య తీసుకున్నాం. అతను కూడా చర్య తీసుకుని తగిన చట్టపరమైన చర్యలు ఆయన మీద కూడా తీసుకున్నాము. ఆ కుర్రాడి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా సూరిబాబుని రిమాండ్కి పంపిస్తున్నాం. ఇంకొక కుర్రాడికి కూడా గాయమైంది అని చిన్నది పౌడరు కానీ ఆయన చిన్న ర్యాష్ వచ్చింది. ఈ కుర్రాడికి కూడా అంటే ఎవరైతే ఫైర్ చేశారో ఆ కుర్రాడికి కూడా గాయాలేదు. మొత్తం ముగ్గురు, ఒకరు చనిపోయారు, ఇద్దరు గాయాలు. ఫైర్ చేసింది ఎవరు సార్? చనిపోయిన బాల్ లేదు, ఈ సూరిబాబు కుమారుడే, చిన్నపిల్లడు 10 years మనం పేర్చారు. అతన్ని జువైనల్ హోమ్ సార్ ఒకే దగ్గర రెఫరెన్స్ రెండు ఒక దగ్గర సార్, వేరే పిల్లల దగ్గర రెండు చిన్న ఇల్లు అండి పాక, సార్ పిరమిడ్ టైప్లో ఉంటుంది పాకలో 2 రెఫరెన్స్ ఉన్నాయి. ఇంకేం లేవు, ఇంట్లో పెద్ద సామాన్లు వేసి పిల్లలు ఆల్మోస్ట్ 2 రెఫరెన్స్ ఒక దగ్గర సార్, వేరే 2 ఒకటే ఇక్కడ పెట్టి సరెండర్ చేసేయాలి. ఒకవేళ అలాంటివి లేకపోతే మాకు సమాచారం ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి తుపాకీ సీజ్ చేసుకుని వాళ్ళు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్రమంగా తుపాకీ కలిగి ఉన్నాం, 10 ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష పడే అటెండ్. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అటెండ్ ఉంటే సరెండర్ చేసేది, లేకపోతే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్పెషల్ డ్రైవ్ కూడా మీరు చేసి గ్రామాలంతా మేము తిరిగి రైడ్ చేస్తాం.